ఎవడైనా రాని ఏదైనా కాని తగ్గేదేలే అసలు ఆట ఇప్పుడే మొదలైందంటూ పెళ్లిపీటలపై శ్రీవల్లి మెడలో తాళి కడుతూ ఫస్ట్ పార్ట్కి ఎండ్ కార్డ్ వేసిన పుష్పరాజ్ సెకండ్ పార్ట్లో వైల్డ్ ఫైర్ చూపించాడు. అది ఏ రేంజ్లో ఉందంటే, ఎవడ్రా బాస్, ఎవడికిరా బాస్ ఈ ఒక్క డైలాగ్తో పుష్పాలో వాడివేడి దీనవ్వ తగ్గేదిలే అని ఎంట్రీ సీన్తోనే ఫైర్ స్టార్ట్ చేశాడు. చూడబోతున్నది మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని చెప్పకనే చెప్పాడు పుష్ప. యాక్టింగ్తో ఇరగదీసిన కథ లేకుండానే సినిమా నడిపించాడు సుకుమార్. ఇక రష్మిక మొత్తం బూతు కథ కూడా సినిమాను పండించింది. బన్నీ నటన, డైలాగ్స్ టెక్నీషియన్స్ అందరూ మెచ్చేలా చూపించారు. ఇక సినిమాలో బన్నీ డైలాగ్స్ అర్థం కాకుండా ఉండటం నిరుత్సాహం కలిగిస్తుంది. అయితే ఏదో ఉత్కంఠగా ఉంటాయని అనుకున్న పాత్రలను అర్థం లేకుండా చంపేశారు. ఏ సినిమాకైనా కథే హీరో. ఎంత పెద్ద తారాగణమున్నా కూడా సరైన కథ లేకపోతే ఎంతమంది దర్శకధీరులు వచ్చినా కూడా చేతులు ఎత్తేయాల్సిందే. కానీ పుష్ప 2 కథానాయకుడి రూలింగ్నే కథగా మలిచారు సుకుమార్. పెళ్లం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అని పుష్ప ట్రైలర్లో చెప్పింది కేవలం డైలాగ్ మాత్రమే కాదు, అదే అసలు కథ. పుష్పరాజ్ తన భార్య శ్రీవల్లికిచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్లాడు, పుష్ప ది రూల్ అంటూ రాష్ట్ర సీఎంలను మార్చేసేంత రూలింగ్ చేసి రాజకీయాలను ఏ విధంగా శాసించాడు, పోలీస్ అధికారి బన్వర్ సింగ్ షెకావత్తో ఢీకొట్టి తన నేర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు, తన ఇంటి పేరును దక్కించుకోవడం కోసం పడిన తపన ఏంటనేది పుష్ప ది రూల్ కథ. సాధారణంగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్ని మించే ఉండాలనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పుష్ప 2 విషయంలో హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కాదు, వాటికి నూరింతల రెట్టింపు అంచనాలను పెంచేశారు ప్రమోషన్స్తో. వాటికి ఏమాత్రం తగ్గినా కూడా ఫలితమేంటనే రెండో ఆలోచన లేకుండా వైల్డ్గానే పుష్ప పార్ట్కి పదును పెట్టిన సుకుమార్ మరింత పదునెక్కించారు తప్పితే దీనవ్వ ఇంచు కూడా ఫైర్ తగ్గించలేదు. పుష్ప ది రైజ్ ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఇదేం అద్భుతమైన కథ కాదు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఓ దొంగ కథ, ఇందులో పెద్ద గొప్పేముంది అనే విమర్శలు వినిపించాయి. నిజానికి ఆ విమర్శల్లో నిజం లేకపోలేదు. పుష్ప గొప్ప కథేం కాదు, తెలిసిన కథే, చాలా సినిమాల్లో చూసిన కథే. అలాంటి కథకి సీక్వెల్ అంటే అసలు కథ పుష్ప ది రూల్ సెకండ్ పార్ట్ కోసం దాచిపెట్టాడని అనుకున్నారంతా. కానీ సెకండ్ పార్ట్ చూసిన తర్వాత ఫస్ట్ పార్ట్లోనే కాస్తో కూస్తో కథుంది. ది రూల్లో కథే లేదనే కంప్లైంట్ అయితే మస్ట్గా వస్తుంది. కానీ కథ లేకుండా కేవలం పుష్పగాడి రూలింగ్తో పూనకాలు రప్పించాడు సుకుమార్. లెక్కల మాస్టర్ లెక్క ఎక్కడా తప్పకుండా ర్యాంపేజ్ షో చూపించారు. పుష్పరాజ్ పాత్రని ఫస్ట్ పార్ట్లో కంటే సెకండ్ పార్ట్లో ఇంకా పవర్ఫుల్గా చూపించారు. కథ కోసం వెయిట్ చేయాల్సిన పని లేకుండా మ్యాసివ్ సీక్వెల్లో ఒకదాని తర్వాత మరొకటి హై వోల్టేజ్ సీన్లతో నింపేశారు. ఒక్కసారి వెనక్కి వెళ్లి అసలు కథ ఏమవుతుంది అన్న ఆలోచన లేకుండా పుష్పలో వైల్డ్ ఫైర్ని ఓన్ చేసుకునేలా తీశాడు సుకుమార్. కేవలం యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్తోనే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్ని క్యారీ చేస్తూ ఎంత పెద్ద మగోడైనా పెళ్లం మాట వినాలని ఎలా చెప్తే జనానికి ఎక్కుతుందో అలా చూపించారు. ఎర్రచందనం నేపథ్యంలో ఓ పెద్ద ప్రపంచాన్నే సృష్టించాడు సుకుమార్. పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించే సీన్లు, కొత్త రకం స్మగ్లింగ్లు, ఎత్తులకు పై ఎత్తులు, ఇవన్నీ లెక్కల మాస్టర్ బుర్రకి ఎంత గట్టిగానే పదును పెట్టారనే దానికి అద్దం పట్టే సీన్లు. ఫస్ట్ హాఫ్ని చాలా వరకు సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో నడిపిస్తే సెకండ్ హాఫ్ పుష్పరాజ్ నట విశ్వరూపాన్ని చూపించాడు. అల్లు అర్జున్ ఈ సినిమాతో పుష్ప 2 ముందు వరకు అల్లు అర్జున్ నటన ఓ లెక్క, పుష్ప 2 తర్వాత మరో లెక్క అన్నట్టుగా నిజంగానే వైల్డ్ ఫైర్ చూపించారు. యాక్షన్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ అన్ని కోణాల్లోనూ పుష్పరాజ్లో పర్ఫెక్ట్ నటుని చూడొచ్చు. ఆ జాతర ఎపిసోడ్లో అయితే అల్లు అర్జున్ నటన చూస్తే భయం కలుగుతుంది. నిజంగానే అమ్మవారు పూనిందా అన్నట్టుగా భయపెట్టేవాడు. గంగమ్మ జాతరలో నిప్పుల గుండం తొక్కే సీన్ గూస్ బంప్స్ అంతే. అలాంటి సీన్లు 5 నిమిషాలకొకటి అన్నట్టుగా పుష్పరాజ్ సాలిడ్ స్క్రీన్ ప్రజెన్స్ చూపించాడు. ప్రీ క్లైమాక్స్లో వచ్చే రప్పరప్ప యాక్షన్ బ్లాక్ అయితే తెలుగు సినిమా హిస్టరీలోనే ది బెస్ట్ అని చెప్పాలి. విలన్లను ఓచకోత కోసేయడమే అన్నట్టుగా కాకుండా
ప్రీ క్లైమాక్స్ ఫైట్కి ఎమోషన్స్కి కనెక్ట్ చేసిన తీరు అద్భుతమనే చెప్పాలి. కాళ్ళు చేతులు కట్టేసి చేసే ఈ ఫైట్ అల్లు అర్జున్లోని ఉగ్ర నరసింహుడు ప్రవేశించినట్టు అనిపిస్తాడు. అయితే చాలా చోట్ల పుష్పరాజ్ డైలాగులు అర్థం కావు. డబ్బింగే అలా చెప్పాడా, లేదంటే ఆ డైలాగ్ మాడ్యులేషన్ అలా ఉందా, లేదంటే పుష్పరాజ్ మేనరిజమే అది కాబట్టి డైలాగులు కూడా అలాగే చెప్పించారో ఏమో కానీ డైలాగులైతే చాలా చోట్ల అర్థం కావు. ఏంటి ఏమన్నాడు అని థియేటర్స్లో ఒకరినొకరు అడుక్కునే పరిస్థితి కనిపించింది. పుష్ప పార్ట్ 1లో రష్మిక క్యారెక్టరైజేషన్ చేస్తే మరీ ఇంత చిల్లర చీప్ క్యారెక్టర్ అనిపిస్తుంది. 1000 రూపాయలిస్తే ఎగబడి చూడ్డానికి, 5000 ఇస్తే ముద్దాటికి సిద్ధమవటాన్ని బట్టి చూస్తే శ్రీవల్లి పాత్రను ఎంత గొప్పగా తీర్చిదిద్దాడో అర్థం చేసుకోవచ్చు సుకుమార్. ముద్దాటికి సిద్ధమయ్యి పుష్పరాజ్ ఎక్కడెక్కడో చేతులు పెట్టే సీన్లో కథానాయక క్యారెక్టర్ని ఇంత దిగజార్చేశారేంటి అని అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్లో. అందుకే శ్రీవల్లి గుబాళింపు పుష్ప ఫస్ట్ పార్ట్లో కనిపించదు. ఇక పార్ట్ 2లో కూడా ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి మొగుడు వద్దంటున్నా మేడపైకి లాక్కుని వెళ్లిపోయి సెకండ్ హాఫ్లోని జాతర ఎపిసోడ్లో ఇదిరా పెళ్లమంటే అన్నట్టు చూపించాడు. తన భర్తకి కులం లేదు గోత్రం లేదు అని అవమానిస్తుంటే నీ కొడుకుని అంటే తల్లిగా నువ్వు ఊరుకుంటావేమో, ఆడి పెళ్లం ఊరుకోదు అని చెప్పే డైలాగ్కి విజిల్స్ పడ్డాయి. సీఎంని కలవడానికి వెళ్తున్న పుష్పరాజ్ని వచ్చేటప్పుడు అతనితో ఓ ఫోటో దిగయ్యా, నా మొగుడు సీఎంతో ఫోటో దిగాడని గొప్పగా చెప్పుకుంటాని ముచ్చటపడుతుంది శ్రీవల్లి. పుష్ప తన భార్య కోరిక తీర్చడానికి సీఎంతో ఫోటో అడుగుతాడు. ఎవర్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలని పుష్పని అవమానిస్తాడు సీఎం. ఆ దెబ్బతో రాష్ట్ర సీఎంనే మార్చేస్తాడు పుష్పరాజ్ తన డబ్బు పరపతి ఉపయోగించి. ఆ తర్వాత రావు రమేష్ని సీఎంని చేసి నేరుగా ఇంటికి తీసుకొచ్చి శ్రీవల్లితో ఫోటో తీయించే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఫహాద్ ఫాజిల్కి ఫస్ట్ పార్ట్లో సరైన ప్రాధాన్యత దక్కలేదని కంప్లైంట్ వినిపించింది. నిజానికి అతని నటనకు తగ్గ స్కోప్ నిజంగానే లేదు ఫస్ట్ పార్ట్లో. పార్ట్ 2లో బన్వర్ సింగ్ షెకావత్గా ఫుల్ లెంగ్త్ రోలున్నా అతన్ని సీరియస్గా చూపించాలనుకున్నారా, లేదంటే విలక్షణ నటనను బయటకు తీయాలనుకున్నారా ఏమో కానీ పార్ట్ 2లో కూడా ఫహాద్ ఫాజిల్ కన్ఫ్యూజన్ క్యారెక్టర్ లాగే ఉంటుంది. ఆ పాత్రను కూడా అర్ధాంతరంగా ముగించినట్టే అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఎదురుపడే సీన్, పుష్పరాజ్ క్షమాపణ చెప్పే సీన్, ఆ తర్వాత మూత్ర విసర్జన చేసి మరీ అవమానించే సీన్, ఎర్రచందనాన్ని సముద్ర మార్గంలో బార్డర్ దాటించే సీన్ డి అంటే డి అనేట్టుగానే ఉంటాయి. మంగళం సీన్గా సునీల్, దాక్షాయణిగా అనసూయ ఫస్ట్ పార్ట్లో ఉన్నారు కాబట్టి సెకండ్ పార్ట్లోనూ ఉన్నారంటే ఉన్నారంతే. అయితే అజయ్కి మాత్రం అల్లు అర్జున్కి అన్నగా మంచి స్కోప్ ఉన్న సీన్లు పడ్డాయి. పుష్పరాజ్ పడిన ఘర్షణలో అజయ్ పాత్ర కీలకంగా అయింది. రావు రమేష్ సీఎంగా, జగపతిబాబు సెంట్రల్లో చక్రం తిప్పే సెంట్రల్ మినిస్టర్గా పెద్ద పాత్రలే చేశారు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికొస్తే దేవిశ్రీ ప్రసాద్ పాటలు స్లోగా ఎక్కేస్తుంటాయి. కిసిక్, ఫీలింగ్స్, సూసేకి, పుష్ప ఇలా ప్రతి పాటని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఆ జాతర ఎపిసోడ్కి ఏం తాగి కొట్టాడో ఏమో కానీ పోనకాలు పుష్పరాజ్కి రావటం కాదు, థియేటర్స్లో కూడా పోనకాలే. ప్రీ క్లైమాక్స్ ఫైట్కి ఇచ్చిన ఆర్ఆర్ అయితే జాతర ఎపిసోడ్ని మించే ఉంది. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ మరో మేజర్ హైలైట్ కాగా మౌనికా దంపతుల ఆర్ట్ వర్క్తో ఓ కొత్త ప్రపంచానే సృష్టించేశారు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకి మైనస్ అంటే క్లైమాక్స్. 3 గంటల 20 నిమిషాలు పుష్ప రూల్ చేసిన తర్వాత పార్ట్ 3 కోసం కథను అర్ధాంతరంగా ముగించినట్టు అనిపిస్తుంది. మిగతాది పుష్పాది ర్యాంపేజ్ పార్ట్ 3లో చూసుకోండని అలా వదిలేయడం ప్రేక్షకులకు అసంతృప్తిగా అనిపిస్తుంది. మొత్తానికి అన్నట్టుగానే అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్ చూపించాడు. తగ్గేదేలే అసలు తగ్గేదేలే అన్న డైలాగ్కి తగ్గట్టుగానే అసలు తగ్గలేదు. కానీ సగటు ప్రేక్షకుడు ఊహించిన కథను చూపించలేదు. డైలాగ్స్ కన్ఫ్యూజన్తో ఉన్నాయి.